గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. అంతర్జాతీయ నుంచి స్థానిక రాజకీయం వరకు రసవత్తరంగా పరిణామాలు, సంచలన నిర్ణయాలతో వార్తా ప్రపంచం అట్టుడుకుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తే ఇటు తెలంగాణలో అటు రాజకీయాలు, ఇటు అధికార యంత్రాంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తెర వెనుక జరుగుతున్న రాజకీయ వ్యూహాలు ఎలాంటివి? వీటన్నింటిపై సమగ్రమైన నిష్పక్షపాతమైన విశ్లేషణ అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సుబ్బరాజు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. సుబ్బరాజు గారితో విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈరోజు మీడియాలో ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం పయనీర్ కనుక తీసుకుంటే, కొలిషన్ గవర్నమెంట్ రిస్టోర్స్ ఏపీస్ క్రెడిబిలిటీ ఎమోంగ్ ఇన్వెస్టర్స్, ఇది మన మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్టయితే 2024 మ్యాండేట్ ఈజ్ అగెన్స్ట్ అరోగెన్స్ అథారిటేరియన్ గవర్నెన్స్ సెట్ బై పవన్. సో ఇది వన్ లైన్ చూసుకోవచ్చు. అండ్ ఎండెడ్ వార్ విత్ ఇరాన్ పీస్ డీల్ బై వీకెండ్ సెట్ బై ట్రంప్. సో ఇదొకటి. వైఎస్ఆర్సీపీ స్టేజెస్ ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ ఎన్డీఏ ఫర్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ పోల్ ప్రామిసెస్. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్. ది పయనీర్లో మనం ఈ మెయిన్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ప్రజాసేవకు పునరంకితం, అదేవిధంగా బుల్లెట్కు రైట్ మన్నించమ్మ గోదారమ్మ అంటూ మనం ఈ కొన్ని హెడ్లైన్స్ చూసుకోవచ్చు, మెయిన్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా సాక్షికి వెళ్దాం. సాక్షిలో వెన్నుపోటుపై తిరుగుబాటు అనే ఒక మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా స్కీములు రద్దు, స్కామ్లే ముద్దు, అదొకటి. దగా సర్కార్పై జనగర్జన. సో ఈ మెయిన్ హెడ్లైన్స్ అయితే మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దిశలోకి వెళ్దాం. దిశలో చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణపై మరోసారి మహాముంపు లేకుండా తుమ్మిడి హెట్టి, కొత్త అలైన్మెంట్తో సర్కార్ సిద్ధం. లెక్క తప్పిన లోటస్, అంకెల గారడిలో అనుమతులు. సో గోల్మాల్ మెడికల్ కిట్ల టెండర్లో అక్రమాలు. సో ఇలాంటి ప్రధాన అంశాలు అయితే మనం ఈ దిశలో చూస్తున్నాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఒక్కసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో మనం మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే వచ్చేసారి ఒంటరి పోరే, అదొక హెడ్లైన్ ఉంది మెయిన్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేడు సిరుల గని నేడు స్కామ్ల ఖని అని ఒకటి ఉంది. సో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు అనేసి ఇలా అదేవిధంగా వచ్చేసారి ఒంటరి పోరే అనేది మనం మనం నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ అనమాట. ఈరోజు మనకు పేపర్లో ఉన్న ప్రధాన అంశాలు ఇవి. సో మనం ముందుగా ది పయనీర్ పేపర్ నుంచి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ది పయనీర్లో మెయిన్ హెడ్లైన్ అండ్ ద మోస్ట్ వాంటెడ్ థింగ్ ఈస్ ఎండెడ్ వార్ విత్ ఇరాన్ పీస్ డీల్ బై వీకెండ్ సెట్ బై ట్రంప్. సో ట్రంప్ ఏం చెప్తున్నారంటే వార్ ఎండ్ కాబోతుంది అనేసి చెప్తున్నారు ట్రంప్. సో నిజంగా వార్ ఎండ్ కాబోతుందా? ఇది మళ్ళీ ట్రంప్ చెప్పిన అబద్ధాల వ్యాఖ్యలేనా? మళ్ళీ ఒకవేళ వార్ జరిగే అవకాశం ఉందా? దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? యాక్చువల్గా ట్రంప్ చాలామంది భారతీయ రాజకీయ నాయకులాగే నాలిక ఎటుమడితే అటు ఎంతో తేలిగ్గా ఒక అమెరికా అధ్యక్షుడు స్థానం నుంచి కాకుండా ఒక వీధి మామూలు మాటలు, రోడ్డు మీద మాటలు కట్టుకునే స్థాయిలోనే ఉంటాయి. ఎవరో కౌంట్ చేయట్లేదు, కానీ యావరేజ్గా ఈ విషయం ఒక 40-50 సార్లు ఆయన ప్రస్తావించాడు. యుద్ధం అయిన 3వ రోజులో నుంచో 4వ రోజు నుంచో మొదలుపెట్టాడు. రకరకాలుగా రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది. ఇవాళ చైనా పర్యటనకి వెళ్ళేప్పుడు చైనా జీపింగ్ తోటి ప్రామిస్ చేశాడు, చైనాకు నేను అధికారంగా వచ్చే రోజున ఆ లోపులోనే యుద్ధం పరిసమాప్తం అయిపోతుంది. ఎందుకంటే ప్రారంభించింది వాళ్లే కాబట్టి వాళ్ళకి ఆ లీవర్స్ ఉంటాయి, అంటే పరికరాలు ఉంటాయి యుద్ధాన్ని ఆపటానికి. అయితే వాళ్ళు ఎందుకు ప్రారంభించారు అనేది కారణాలు అమెరికాకు ఉండే కారణాలు అమెరికాకు ఉన్నాయి, ఇజ్రాయెల్ కారణం, ప్రధాన కారణం ఇజ్రాయెలే ఒక విధంగా ట్రంప్ని ఒప్పించిందనే దానికంటే కూడా మభ్యపెట్టింది అని.
అదేదో ఇరాన్లో ఒకరోజు యుద్ధం పైనుంచి దాడి చేస్తే అదే వెనెజులా అధ్యక్షుడిని ఎట్లా లేపుకెళ్ళిపోయామో అట్లాగా ఒక్కరోజు ఇరాన్ కీలక నాయకుల మీద దాడి చేస్తే వాళ్ళు చనిపోతే ఇరాన్లో విప్లవం పెళ్ళుకి అక్కడ కొత్త ప్రభుత్వాలు లోకల్ ప్రభుత్వాలు వస్తాయనే ఒక అంచనాని వాళ్ళు ఎక్కువగా అంచనా వేసుకుని ముగ్గురు మీటింగ్లో, అంటే ముగ్గురు అంటే మొసాద్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గూఢచారి సంస్థ, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు, ఈ ముగ్గురు కూర్చుని ఒక 2 గంటలు డిస్కస్ చేసిన తర్వాత యుద్ధం మొదలుపెట్టారు. దీంట్లో ఎవరి ప్రయోజనాలకు వాళ్ళకు ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఏంటంటే చుట్టూ అరబ్ దేశాలు, మిడిల్ ఈస్ట్లో ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కూడా ఒకానొక దశలో ఇజ్రాయెల్ని సముద్రంలో కలిపేస్తామనేది వాళ్ళ అందరూ ఉమ్మడిగా కాకపోయినా ఎక్కువ మెజారిటీ ముస్లిం కంట్రీస్ తరచుగా అనే మాట. సో వాళ్ళకి అస్తిత్వ సమస్య ఉంది. వాళ్ళ కంట్రీని నిలబడాలంటే చుట్టుపక్కల ప్రధానమైనటువంటి బలాలు బలహీనపడాలి. ఇరాన్ చాలా కాలం నుంచి అణ్వాయుధాల వైపుగా ప్రయాణిస్తుంది. సొంత అణ్వాయుధం తెచ్చుకోండి. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్లో సొంత అణ్వాయుధ ప్రయత్నాలు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. ఓన్లీ వెస్ట్లో ఉన్నాయి, ఇండియాకి చైనాకి ఇట్లా ఉన్నాయి కదా, మాకు కూడా ఉండాలి ముస్లిం అణుబాంబు అనేది. దానికి పాకిస్తాన్ కొంత సక్సెస్ అయింది. ఇరాన్ దాన్ని నిర్వీర్యం చేయడానికి అణుబాంబు అనేది చాలా మానవ వినాశనానికి ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి, ఇది కేవలం అణ్వాయుధే కాదు, మానవ వినాశకారి. అందుకని అంతర్జాతీయ అణు సంస్థలు ఉంటాయి, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇట్లాంటివి, యునైటెడ్ నేషన్స్ ముందు నుంచి కూడా నెక్స్ట్ అణ్వాయుధ దేశాలన్నీ కూడా ఉన్న వాటితో చాలు, ఇంకా వేరే కొత్త దేశాలకి ఇది ఈ టెక్నాలజీ ఈ సాంకేతికత వెళ్ళకూడదనే ప్రయత్నం చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. అది అగ్రీడ్ అంతర్జాతీయ ఒప్పందాల్లో అది ఒక భాగం. అందుకని అమెరికా వరకు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండింది. కానీ ఇజ్రాయెల్ ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలు కొన్ని కలవటం వల్ల ఇద్దరూ కలిసి దాడి చేసి ఇద్దరూ ఇరాన్ మీద దాడి చేశారు. సో ఆ తర్వాత నుంచి వాళ్ళు ఊహించింది పరిణామాలు జరగలే. ఇరాన్లో అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం కొంత మిలిటరీ వాళ్ళతోటి, అక్కడ 2 మిలిటరీలు ఉంటాయి. అంటే ముందు నుంచి ఇరాన్ షా కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమైన సైనిక బలాలు, ఇరాన్ విప్లవకారులని వీళ్ళు ఎవరైతే షా యొక్క మనుషులు కూడిన ఒక సొంత అది కూడా గవర్నమెంట్దే, దానికి ఇంకో వేరు పెడతారు IGCC అట్లాంటిది. సో ఆ రెండు వాటి మీద కూడా ప్రభుత్వానికి ఇరాన్ ప్రభుత్వానికి పట్టుండటంతో యుద్ధం ఇంతకాలం వచ్చింది. సరే, ఇక్కడ అమెరికా యొక్క ప్రధానమైన నిబంధనలు ఏంటంటే, మొదటి నిబంధన అణ్వాయుధాల ప్రయత్నాల్ని, అణ్వాయుధ పరిణతిని ఎట్టి పరిస్థితుల్లోని ఇరాన్ ఆ వైపుగా వెళ్ళకూడదని, ఇప్పుడున్న శుద్ధి చేసిన రసాయనాలు అణు రసాయనాలు ఏ ఉన్నాయో అవి అప్పచెప్పేయాలని. సో దానికి వాళ్ళు కొంతవరకు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో కూడా తెలిసింది వాళ్ళ అంత ప్రిపేర్డ్నెస్, అంటే సన్నద్ధత, బాంబు తయారీ సన్నద్ధత అమెరికాను ఇతర దేశాలు ఊహించుకున్నంత. ఇంతకుముందు ఇరాక్లో కూడా జరిగింది. ఇరాక్ దగ్గర విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయని దాడి చేశారు. ప్రివెంటివ్ స్ట్రైక్స్ అని అన్నారు దానికి పేరు. ప్రివెంటివ్ అంటే ఎదటవాడు భవిష్యత్తులో దాడి చేసే అవకాశం ఉందని ఊహించుకుంటూ వాడి దానికంటే ముందే మనమే రివర్స్ దాడి చేయటం. వాడి దగ్గర ఉన్నా లేకపోయినా, వాడి దగ్గర కత్తి ఉందేమో అని చెప్పి మనం వెళ్ళి కర్రతో కొట్టేయటం. తీరా వాడి దగ్గర కర్రే ఉండదు, తర్వాత తెలుస్తుంది. అది ఇరాక్లో అలా జరిగింది, ఇప్పుడు కూడా అంతే. వాళ్ళ దగ్గర ఏదో అణువాయుధాలు. సో అణువాయుధాలు లేనప్పుడు ఇరాన్ కూడా దానికి అంగీకరిస్తాను దగ్గరగా. ఈవెన్ వాళ్ళ అణురసాయన పదార్థాలు. మూడో కీలకమైన అంశము దాంట్లో ఇప్పుడు మధ్యలో ఆగింది 30 seconds. ఇప్పుడు అదే విధంగా ట్రంప్ వార్ అనేది ఎండ్ కాబోతుంది అని ప్రకటించారు. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందండి? ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్స్ చూసిన, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా టోక్యో అండ్ సిడ్నీ, మనం ఈస్ట్ నుంచి మొదలు పెడితే అన్ని మేజర్ స్టాక్ మార్కెట్స్ అన్నీ గ్రీన్లోనే ఉన్నాయి, అంటే అప్లో ఉన్నాయి. మొత్తం అన్ని మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా రెస్పాండ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మనకు బ్యారోమీటర్, అంటే థర్మామీటర్ లాంటి ప్రపంచ ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేసే థర్మామీటర్ స్టాక్ మార్కెట్స్. సో ఇప్పుడు ఒక కంట్రీ కాదు, వరుసగా. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి దాదాపుగా పెరిగిన దాంట్లోంచి 16% తగ్గింది క్రూడ్ ఆయిల్ ధరలు. సో మీరు అడిగిన క్వశ్చన్ అవును, ఖచ్చితంగా
దానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే హీట్ ఎక్కిన వెంటనే చల్లారదు. సో ఆ టైము ఎక్కువ యుద్ధం జరిగినంత కాలం అంటే సుమారుగా 2-3 నెలలు అది ట్యాపరింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత అయితే చాలా కాలం నుంచి మిడిల్ ఈస్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ సమస్యలే వాళ్ళకి ఒక అనుకూలంగా కూడా వాళ్ళు కొట్టుకుంటారు. ఆ కొట్టుకోవటం వల్ల వాళ్ళకి ఆర్థిక నష్టం జరుగుతుంది, యుద్ధానికి ఖర్చు అవుతుంది కదా, విధ్వంసం జరుగుతుంది. చాలా ఖర్చు పెడితే కానీ ఆయుధాలు తయారు కావు. ఆ ఆయుధాలని ఒక టెస్టింగ్ గ్రౌండ్గా ఒకళ్ళ మీద వాడుకుంటూ ఉంటారు వాళ్ళ అంతర్గత యుద్ధాలు. వాళ్ళు చేసుకునే అంతర్గత యుద్ధాల్లో ఆయిల్ ధర పెరిగితే మళ్ళీ వాళ్ళకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో అది ఒక వింత ఇది. సరే దాన్ని పక్కన పెట్టినా కానీ ఆయిల్ క్రూడ్ ఆయిల్ తోటి మన జీవితాలు డైరెక్ట్గా ముడిపడి ఉంటాయండి. డైరెక్ట్గా ఒకటి కాదు, ఏంటంటే మీరు వేసుకునే నగల కానించి, ఇక్కడ వస్తువులు కానించి, ప్లాస్టిక్స్ కానించి, ఇవన్నీ వినైల్ కానించి, లేకపోతే ఫెర్టిలైజర్ కానించి, ఫుడ్ కానించి, ట్రాన్స్పోర్ట్ కానించి, అన్నిటితో లింక్, మన జీవితమే లింక్ క్రూడ్ తోటి. మన భారతదేశ రాజకీయవేత్తలకు అది స్పృహ రావట్లేదు, కానీ ఇమ్మీడియట్గా నెహ్రూ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఈ పాటికి సోలార్కి వెళ్ళిపోయేది ఈ దేశం. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అధిక ధరలు పెరిగిన ధరలు కొంత తగ్గుతాయి, ఇంకా కొత్తగా ధరలు పెరగవు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, ఆర్థిక ప్రగతి నార్మల్గా వస్తుంది, మళ్ళీ ఉద్యోగాలు, రోడ్ల మీద జనాలు వీళ్ళంతా. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి హోటల్స్ వాటికి చిన్న రోజువారీ కూలీలకి ఇబ్బందులు ఉన్నాయి, రోడ్ల మీద మంచి రేట్లుగా పెరిగిపోయినాయి. ఎనీవే, సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆశావహంగా అవును, ఖచ్చితంగా దీనివల్ల సత్ఫలితాలు ఉంటాయి, ధరలు తగ్గుతాయి, మన జీవితాలు నార్మల్ అవుతాయి. రైట్ సార్. ఇంకా మనం ఇది చూసుకుంటే ఇంకో మెయిన్ హెడ్లైన్, డీలిమిటేషన్ బిల్ మే కమ్ అప్ ఇన్ అసెంబ్లీ ఇన్ జూలై సెట్ బై కేటీఆర్. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆన్ ఫ్రైడే సెట్ that he has credible information that the state government would be tabling the delimitation bill in July to increase the number of assembly constituencies in the state. So డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ ప్రక్రియతో తెలుగు రాష్ట్రాల్లో మారబోయే రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా పెరగబోయే సీట్ల వివరాలపై ప్రత్యేక విశ్లేషణ ఏంటి అనేది మాకు అప్డేట్స్ ఇస్తారా సార్? ఇప్పుడు భారతదేశంలో చాలా కాలం నుంచి మన రెండు అంశాలు కీలకము. భారతదేశ వైశాల్యము, విస్తీర్ణము పెద్దగా పెరగదు, ఎందుకంటే మనకి సరిహద్దు దేశాలు కూడా వాళ్ళ సరిహద్దులు స్పష్టంగా డిమార్కేట్ అయినాయి, ఆ సరిహద్దుల్లో సైనిక బలగాలు ఉంటాయి కాబట్టి భూభాగం పెరగదు. కానీ చాలా కాలం జనాభా పెరిగిపోతూ ఉంది. ప్రాతినిధ్య చట్టంలో ఒక స్థిరమైన ఓటర్లకి ఒక రిప్రజెంటేటివ్, పబ్లిక్ అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్, ప్రజాప్రతినిధి అంటాం మనం. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అంటే ఎంపీటీసీలు, ఊరు ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, వీళ్ళు స్థానిక మున్సిపల్ కార్పొరేటర్లు, మేయర్లు. అసెంబ్లీకి ఏమో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ్యులు. ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంటే 1000 మందికి ఇంత అనేది ఒక నిష్పత్తి ఉంటే, జనాభా పెరగటం వల్ల కాన్స్టిట్యున్సీ భూభాగం అంతే ఉంది, కానీ అంతకుముందు 20 లక్షల మందికో, 12 లక్షల మందికో, 10 లక్షల మందికో చేసే ఒక రిప్రజెంటేటివ్ వాళ్ళ 25 లక్షల మంది దాకా పెరిగిపోయారు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. అంటే అక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, ప్రజలందరికీ ఆయన అందుబాటులో లేకపోవటం. అతను ప్రజా సమస్యల్ని పూర్తిగా రిప్రజెంట్ చేయలేకపోవడం, ఎందుకంటే తన పైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి ఎట్లా పెరుగుతుందంటే, ఎక్కువ జనాభా అవటం వల్ల తనకి స్థానిక సమస్యలు ఒక రకంగా ఉండవు. మనకు తెలిసిన సమస్యలు, మనకు తెలియని సమస్యలు విపరీతంగా ఉంటాయి. ఎప్పుడన్నా పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళకి కానీ మనం బయటకి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు పొలిటికల్ పార్టీస్. అసలు పొలిటీషియన్ ఎంతసేపు నిద్రలేని సమయం గడుపుతాడో, అయితే పొలిటీషియన్ ఎంత తక్కువ నిద్రపోతాడు అనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మొదలైపోతుందండి. ఒక్కో సందర్భంలో రాత్రి 1 గంట 2 గంటలకి పూర్తిగా వర్షంలో, కరెంటు లేని సమయంలో గొడుగులతో వచ్చి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ రాడు, నాలాలు నిండిపోయి ప్రవహిస్తూ ఉంటాయి, కాలనీ వాళ్ళందరూ వచ్చేస్తారు. కరెంట్ లేదు సార్, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్, అసలు ఏం అర్థం కావట్లేదు సార్ అని అతను లేచి అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు.
వాళ్ళ మనుషులను పంపిస్తారు, అయినా సరే వాళ్ళు దొరకరు. ఇట్లా ఉంటాయి. ఆయన సొంత డబ్బుతో సొంత మనుషుల్ని లేబర్ని చేసి మొదలుపెట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కొందరిని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి రాత్రి గొడుగుల్లో అట్లా నుంచుని పనిచేసిన ఎమ్మెల్యేలు నాకు చాలామంది తెలుసు. కానీ సినిమాల్లో వాటిల్లో అంటే నేను కూడా రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాను, కానీ ఈ అంశం స్పష్టంగా తెలియాలి. సో ప్రజల యొక్క సమస్యల్ని నిజంగా రిప్రజెంట్ చేయాలంటే తనకు కూడా ఇంతమందికి అయితే మంచి ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది. ఇంట్లో ఆ తల్లి ఒక 5గురుకు అయితే సంభాళించుకోగలదు. ఏదో పెళ్లి రోజున 1-2 రోజులు అయితే ఒక 70 మంది 80 మందిని. ఎప్పుడు అదే పని అయితే వాడేమో వాడు మన కావాలంటాడు, వీడికి ఒంట్లో బాగాలేదంటాడు, స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ. సో ప్రజాప్రతినిధుల్ని జనాభా నిష్పత్తితోటి కొంత తగ్గించాలని నియోజకవర్గాలు, బౌత్ అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా చాలా కాలం నుంచి పెంచలేదు. ఇప్పుడు త్వరగా అందుకనే మన పార్లమెంట్లో కూడా డిలిమిటేషన్ చట్టం పెట్టారు. ఆ ప్రకారము మన తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల నుంచి 26కు పెరగబోతున్నాయి. ప్రత్యేకంగా పార్లమెంటు స్థానాల్లో హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మెదక్ ఈ 4 పార్లమెంటు స్థానాలు 3 పార్లమెంటు స్థానాలుగా కావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే 2 కానీ, కొన్ని చోట్ల 3, కొన్ని చోట్ల 2. ఆంధ్రప్రదేశ్లో అంతే, కర్నూలు, నంద్యాల, అనంతపూరు, కడప, విశాఖపట్నం లాంటివి కూడా అంతే, అవి పెరగబోతున్నాయి. ఆబ్వియస్గా దాంతోపాటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల 2 పరిణామాలు జరుగుతాయి. ఒకటి, చాలా కాలం నుంచి రాజకీయ పార్టీలో కార్యకర్తగా 30-40 ఏళ్ళు ప్రయాణం చేసి ఎంతో ఆశావహంగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలకి కొందరికి కొత్తగా అవకాశాలు వస్తాయి. పార్టీలో చాలా కాలం నుంచి ఉన్న ఒక నిరాశ, నిస్పృహ, లేకపోతే ఒక విధమైన పార్టీ మీద వ్యతిరేకతని దీన్ని చల్లబరచడానికి, అందరికీ అవకాశాలు కల్పించడానికి పార్టీలకి అవకాశం ఉంటుంది. సో చాలా ఎక్కువ మంది కొత్తగా శాసనసభ్యులకి అవకాశం కూడా ఉంటుంది. రైట్ సార్. అదేవిధంగా మనం ఇంకో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే, సెంటర్ ప్లాటింగ్ టు డిలీట్ కాంగ్రెస్ ఓట్స్ సెట్ బై మినిస్టర్ పొంగులేటి. So, BJP-led central government targeting opposition parties through undemocratic conspiracies. Alex Revenue Minister warns that the centre's SIR initiative is a major threat aimed at systematically wiping out 30% to 35% of loyal Congress votes by labeling them as fake. So, center BJP party అనేది సెంట్రల్ పార్టీ. సో కాంగ్రెస్ ఓట్స్ని డిలీట్ చేయాలి అని ప్రయత్నిస్తుంది. 30% నుంచి 35% వరకు తీసేయాలి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అని ప్రయత్నిస్తుంది అని పొంగులేటి చెప్పారు. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు సార్? ఎస్ఐఆర్లో కొంత 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి టెక్నాలజీ బేస్డ్, రెండోది పొలిటికల్ మోటివేషన్. ఈ పొలిటికల్ మోటివేషన్ లేదు, పొంగులేటిది అబద్ధం అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. పొంగులేటి దాంట్లో మనం వెస్ట్ బెంగాల్లో చూసేసాము. వెస్ట్ బెంగాల్లో ఇట్లా ఈ ఎస్ఐఆర్ వల్ల ఓట్లు కోల్పోయిన వాళ్ళ శాతం అక్కడ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అంత శాతం. అంటే ఆ డిలిమిటేషన్ కనుక అంతమందిని ఓట్లు తొలగించకపోయి ఉండుంటే ఆ ఎన్నికల ఫలితాలు మరో రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్కి ఇప్పుడు ఆవిడ అందుకనే వెంటనే నేను రాజీనామా చేయను అది అంతా అంది. ఆ లక్షలలో ఓట్లు తొలగించారు ఎస్ఐఆర్ పేరు చెప్పి. దానికి సరైన సమయం కూడా ఇవ్వలేదు. వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ కొందరు, నెక్స్ట్ ఓటర్లు కూడా తమ తొలగించిన ఓట్ల మీద కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే కోర్టు తీర్పులు చాలా సందర్భాల్లో వాళ్ళ పూర్తి పదవి కాలం అయిపోయిన తర్వాత తీర్పులు వస్తాయి. అంటే ఏదైతే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఎన్నిక చెల్లనేరదో వాళ్ళు 5 సంవత్సరాలు అనుభవించేసిన తర్వాత ఈయన ఎన్నిక చెల్లనేరదు, ఇది తప్పుడు ఎన్నిక, ప్రజల యొక్క అభిష్టం, ప్రజల యొక్క ఆకాంక్ష అది కాదు అనే తీర్పులు వస్తాయి. అంటే ఏంటి, ఈ అనధికారికమైనటువంటి ప్రజామోదం లేని అధికారం చెలాయించే అవకాశాలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. చట్టంలో ఉండే వాక్యాల మధ్యలో ఉండే గ్యాప్లు, దాన్ని లోపాలు అనొచ్చు, పరిమితులు అనొచ్చు, లిమిట్ ఏదైనా అనొచ్చు. సో అట్లాగా ఈ ఎస్ఐఆర్ కూడా లక్షలు, ఇప్పుడు
ఎట్లా అంటే కోట్లకు దగ్గరలో ఉంటాయి లక్షలు అంటే. మళ్ళీ నేను లక్షలు అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కోటి కాదు కాబట్టి, కానీ ఇది కోటి దగ్గరే ఉంటాయి. 89 లక్షలు 90 లక్షలు అలా ఉన్నాయనుకోండి, అది ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది టోటల్ ఓట్స్. మన ఇక్కడ మెజారిటీలు ఏమో 3%, 4%, 5% మెజారిటీలతో నెగ్గుతున్న ఎన్నికలు దాదాపుగా. దేశంలో యావరేజ్గా 3 నుంచి 5% డిఫరెన్స్ తోటే ఎన్నికల ఓటమి గెలుపులు. కానీ తీసేసే వాళ్ళ సంఖ్య 18 నుంచి 22 ఆ రేంజ్లో ఉంటున్నాయి ఎస్ఐఆర్లో. సో దీనికి టెక్నిక్ కాకపోతే సరైన సమయం ఇచ్చి వాళ్ళ ఓటు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రభుత్వం ఇచ్చిన ఒక కానుక కాదు, అసలు ప్రభుత్వ నిర్మాణంలో తొలి బ్రిక్ అది, ఇటుక. దాన్ని పునాదుల్ని అక్కడి నుంచి తీసేస్తే ఈ ప్రజాస్వామ్యానికే ఒక విలువ అర్థం ఉండదండి. రైట్ సార్. అదేవిధంగా సార్, మన నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే మనకి మెయిన్ హెడ్లైన్ ఒకటి, వచ్చేసారి ఒంటరి పోరే, బీఆర్ఎస్ ఘన విజయం ఖాయం, కాంగ్రెస్కు దక్కేది 3వ స్థానమే, డబ్బునొల్లకే కాంగ్రెస్ పార్టీలో పదవుల షబీర్ అలీ చెప్పింది నిజం, 6 నెలల్లో సభ్యత్వం నమోదు పూర్తి, త్వరలోనే యాప్ అందుబాటులోకి. సో వచ్చేసారి కూడా మేము ఒంటరి పోరాటమే చేస్తాం, ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనేసి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. సో ఇది ఎంతవరకు నిజం, మీరేం చెప్తారు సార్? అలాగే కేసీఆర్ బస్ యాత్ర కూడా నిర్వహించబోతున్నారు అనేది మనం కేటీఆర్ ఏమో పాదయాత్ర, కేసీఆర్ బస్ యాత్ర. యా సార్. పార్టీకి అంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణాన్ని ఒక చిన్న నిప్పు కణికగా ఉన్నదాన్ని, లేదంటే ఇంకా ఆరిపోయిన మంటని వాళ్ళు ఆ నిప్పు కణికగా ముందు రాజేసి దాన్ని ఒక దావాలనలాగా ఒక ఉద్యమంలో తీసుకొచ్చి 6 దశాబ్దాలు పైగా ఆకాంక్షల్ని, దాదాపుగా 4 కోట్ల మంది తెలంగాణ ఆకాంక్షల్ని వాళ్ళు తెలంగాణ సాధ్యం చేయటం ద్వారా వాళ్ళకి చరిత్రలో వాళ్ళ యొక్క పేరు అట్లాగే ఎప్పటికీ ఉంటుంది. 2 సార్లు నెగ్గటం. సరే, ఎందుకు ఓడిపోయారు, ఎలా ఓడిపోయారు, ఎప్పుడు ఓడిపోయారు, ఎన్నటి కారణాలు చాలామందికి తర్వాత కూడా జరిగిన చర్చల్లో విశ్లేషణలో తెలిసినవి కొన్ని, అది కొనసాగే ప్రయత్నం. సరే, ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీల యొక్క లక్ష్యం ఎట్లా ఉంటుందంటే అధికారంలోకి రావటమే పొలిటికల్ పార్టీల యొక్క లక్ష్యంగా ఉంటుంది. సో ఏ పార్టీకి ఆ పార్టీ తాము అధికారంలోకి వచ్చేస్తాము అనే నమ్మకం క్యాడర్ కలిగించడం కోసం పార్టీలు ఎప్పుడూ మనమే, ఈ ఒక్కసారి కొద్దిగా ఓపిక పట్టండి, రాబోయే ఎన్నికల్లో మనమే అనేది కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు మనోస్థైర్యం నింపడంతో కార్యకర్తలు కూడా ఉంటారు. సరే, దానికి అనుగుణంగానే ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బహుళంచెల పథకంతో ఇప్పుడు వాళ్ళు ఒక యాప్ తీసుకోపోతున్నారు. మెంబర్షిప్ అందరికీ అంటే సభ్యత్వం అంటే పునాదులు, పార్టీ నిర్మాణ పరంగా పునాదుల నుంచే దాన్ని మరోపాది బలోపేతం చేయాలని టెక్నాలజీ, కేటీఆర్ టెక్నాలజీ సేవీ కాబట్టి మొబైల్ యాప్ ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. ఒకేసారి తండ్రి కొడుకులు, ఒక ఆయన బస్సు యాత్రకి రూట్ మ్యాప్, క్యాలెండరు ప్లానింగ్లో ఉన్నారు. కొడుకు కూడా అంతే, ప్యారలల్గా. ముందు గ్యాప్ ఇచ్చి చేద్దాం అనుకున్నారు, కానీ సమాంతరంగా ఒకేసారి ఒక ఆయన బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఈయనేమో దీంట్లో. ఈ మధ్యలో సందట్లేదు సడేమయ్యేలాగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందని బయట. ఇది టీఆర్ఎస్ పార్టీయా? ఇప్పుడు పాదయాత్ర ఖచ్చితంగా భారతదేశంలో దాదాపుగా ఒక 8-9 పాదయాత్రలు కానీ రకరకాల యాత్రలు, ప్రతి యాత్ర ఆ పార్టీలో ఒక కొత్త జోష్ని, కొన్ని సందర్భాల్లో అయితే అధికారంలోకి తీసుకొచ్చేసినవి కూడా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన కళ్ళ ముందే చూస్తే చంద్రశేఖర్ మొదటి పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర ద్వారా ఆయన దేశంలో చాలామందికి ఆయన ఒక ప్రధానిగా చాలామందికి ఎంత తెలుసో ఆయన పాదయాత్ర ద్వారా ఆయన పేరు అంత రికగ్నైజ్ అయ్యే స్థాయికి ఆయన, లేకపోతే ఎవరికీ తెలియదు, యూపీలో బరేలీ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో పోటీ చేసి ఆయన ఎన్నిసార్లు చెప్పి యంగటర్గా చాలా పాపులర్ డెమోక్రటిక్ పొలిటీషియన్, సిన్సియర్, హానెస్ట్. కానీ ఆయన పాదయాత్ర ద్వారా తెలిసాడు. మనకు ఉదాహరణలు బోల్డ్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా, జగన్ పాదయాత్ర ద్వారా, ఈవెన్ మన లోకేష్ యువగళం పాదయాత్ర, మధ్యలో ఇవి కాకుండా ఇంకా రథయాత్ర, ఎవరు ఎల్కే అద్వానీ రథయాత్ర.
2 పార్లమెంటు స్థానాలు ఉండేది బీజేపీ. అంటే ఎంత తక్కువ అంటే దాదాపుగా ఎంఐఎం కంటే ఓ రెట్టింపు, అంటే ఎంఐఎంకి ఒక పార్లమెంటరీ స్థానం ఉంటే వీళ్ళకి 2 దేశంలో, అంటే అది సిపిఐ కంటే కూడా తక్కువ. అట్లాంటిది ఇవాళ వరుసగా 3వసారి ఎన్నికలు నెగ్గారు. సో ఎన్నట్లుగా రథయాత్ర అనేది కీలకమైనది. సో ప్రజలతో కనెక్ట్ కావటానికి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకోవటానికి, వాళ్ళతో ఒక ఎంగేజ్మెంట్, అంటే ఒక చర్య ప్రతిచర్యలాగా వాళ్ళలో కొందరు కార్యకర్తలను గుర్తుపట్టడానికి, ఇదంతా జోష్ నింపడానికి ఈ యాత్రలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని డబుల్ ధమాకా, తండ్రి కొడుకులు ఇద్దరు బస్సు పాదయాత్ర డబుల్ ధమాకా చేస్తున్నారు. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. అంతర్జాతీయంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం నుంచి తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిపాలనా సమీకరణాల వరకు ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా లోతుగా మా వీక్షకులకు విశ్లేషించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. చూశారు కదా, ఇది ఈనాటి స్వతంత్ర ఈటీవీ DNA లైవ్ షోల విశేషాలు. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ పరిమాణాల వెనుక ఉన్న అసలు నిజాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటుంది స్వతంత్ర టీవీ. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.